ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇంతకాలం మనల్ని కాచి భద్రపరిచి ఈ 12 మాసాలు కూడా తన రెక్కల నీడలో మనల్ని కాచి భద్రపరిచినందుకు మరి ఈరోజు ఈ 31 అంటే ఈ 12 నెలలు డిసెంబరు నెలలో మరి చివరి రోజు వరకున ఈ 31న మనము చక్కగా సంవత్సరాంతపు ఆరాధన అనేది మన చర్చిల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే కనిపెట్టు ఆరాధన దేవుని ఆశీర్వాదములను లెక్కించుట. దేవుని ఆశీర్వాదాలను లెక్కించుట. దేవుని ఆశీర్వాదాలను లెక్కించుట. అయితే ఇచ్చిన బైబిల్ పఠనాలు చూసినట్లయితే మొదటి పాఠముగా విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21 నుంచి 31 వచనముల వరకు. అదేవిధముగా రెండవ పాఠముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి 23 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 11 నుంచి 17 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 66వ కీర్తన. రెండవ పాఠంగా మరొక పాఠం కూడా ఇచ్చి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి 15 వచనములు. ఈరోజు మన సంవత్సరాంతము కొరకు ఇచ్చిన బైబిల్ పాఠములు, ఈ ఆరాధన కొరకు మనకిచ్చిన బైబిల్ పాఠములు. అయితే మొదటిగా బైబిల్ గ్రంథము నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 21 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచియున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, సర్వసృష్టికి మూలన కారణ సంభూతుడైన దేవా, ఇదిగో నాయన ఈ సంవత్సరాంతము వరకు మమ్మల్ని కాచి భద్రపరిచి ప్రభువా, మరి ఇదిగో నూతన సంవత్సరంలోకి మేము అడుగు పెట్టుచుండగా నీ కృపా వాత్సల్యతను మా మీద ఉంచి, నీ ప్రేమను మా ఎడల ఉంచి మమ్మల్ని విడువక ఎడబాయక కాపాడుతున్న దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ మీరిచ్చిన ఆశీర్వాదాలను మేము లెక్కించుకున్నటలో ఏ పాటి వారమై ఉన్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని దినదినము మీరు పోషిస్తూ రక్షిస్తూ కాపాడుతూ మీ కృపా సమృద్ధి వలన మీరు మమ్మల్ని కాపాడుచు ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనములు ప్రభువా నీ సన్నిధానంలోకి చేర్చుకుని నేను చెప్పుచుండగా వాక్యమును ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని, వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే కనిపెట్టు ఆరాధన ప్లస్ దేవుని ఆశీర్వాదాలను లెక్కించుట. దేవుని ఆశీర్వాదాలను లెక్కించుట. అయితే అసలు ఆశీర్వాదం అంటే ఏమిటో మనకి తెలియాలి. మొదట ఆశీర్వాదం అంటే ఏమిటి మనము తెలుసుకోవాలి. కనిపెట్టు ఆరాధన అంటే మరి చక్కగా అన్ని ఆలయాలలో కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మరికి ఎన్ని కార్యాలు జరిగినాయో వాటిలన్నిటి గురించి చక్కగా మనకి ఆరాధన ఆల్ నైట్ ప్రేయర్ చక్కగా జరుగుతూ ఉంటుంది. మరి చక్కగా ఎవరి సమయాన్ని బట్టి వారు అనుకూలంగా పెట్టుకుంటూ మరి 1వ తారీఖు మనకి 2026వ సంవత్సరం వచ్చే అంతవరకు కూడా దేవుని సన్నిధిలోనే మనము ఉంటూ ఉంటాం కదా. 1 గంట దాటిన వరకు కూడా మనందరం ఆలయాల్లోనే ఉంటాము ఆరాధన కోసము. అయితే నువ్వు ఉంటున్నావు, కానీ ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీవు కనిపెట్టే ఆరాధన చేయాలి. అంటే ఈ సంవత్సరము మొత్తము కూడా దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేశాడు. వాటిని నీవు ఏం చేయాలంటే చేసిన వాటన్నీ కనిపెట్టి నువ్వేం చేస్తున్నావంటే దేవునిని స్తుతిస్తున్నావా. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తే నీవు అవన్నీ దీవెనలో ఆశీర్వాదాలు మర్చిపోయి దేవుని స్తుతించకుండా మరి ఏ చోట
నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అంటే చాలా ఇష్టమంట కదా. మనం కూడా ఎవరైనా మనకి ఒక చిన్న సహాయం చేస్తే, ఒక హెల్ప్ చేస్తే మనం ఏం చేస్తాం, తిరిగి వారికి థ్యాంక్స్ చెప్తాం కదా. మరి అదే విధముగా దేవునికి నువ్వు మరి ఇన్ని నెలలు దేవుడు నిన్ను కాచి భద్రపరిచాడు కదా. మరి దేవుడు నిన్ను మరి సజీవ లెక్కలో ఉంచాడు కదా. నీకేమేమి ఆశీర్వాదాలు ఇచ్చాడో ఒకసారి నీవు గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు చేసిన మరి కొన్ని చేదు అనుభవాలు నీ జీవితంలో చక్కగా గుర్తుంటాయి, కానీ నీకు మేలులు మాత్రం అనేవి గుర్తుపెట్టుకోవడం చాలామంది అరుదు. అలా చాలామంది కూడా మర్చిపోతూ ఉంటారు చేసిన మేలులు. కానీ దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని 116వ కీర్తన 12వ వచనంలో తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనకిచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే దేవుని ఆశీర్వాదాలను లెక్కించుట, మరి కనిపెట్టి ఆరాధనలో పాల్గొనుట. అయితే నువ్వు దేని కొరకు కనిపెట్టాలి? రేపు నీకు 2026వ సంవత్సరం వస్తుంది. మరి ఆ 2026వ సంవత్సరంలో నీవు ఏ ఆశీర్వాదాలు పొందుకోవాలో వాటికి నేనేమి చేయాలి అని దేవుణ్ణి నీ దగ్గరుండి నువ్వు కనిపెట్టాలి. దేవుని ఆలయంలో నీవు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడైతే దేవుడు నువ్వు పొందుకునేవి ఒక ఆశీర్వాదాలుగా నీకు చూపిస్తూ ఉంటాడు. అయితే దీవెనలు వేరు, ఆశీర్వాదాలు వేరండి. మనం అనుకుంటాము మరి చక్కగా మరి మనం చూస్తూ ఉంటాం కదా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చూస్తాం కదా. ఏమని ఉంటుందంటే, మరి నీవు దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినన ఎడల నీవు పొలంలో దీవింపబడతావు, పట్టణంలో దీవింపబడతావు, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు అని చక్కగా రాసి ఉంటుంది. ఏంటంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలంట. అయితే అలా ఎన్నవారిలో దేవుడు మన బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. వారు చేసిన మరి మేలులను బట్టి వారు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అయితే మొట్టమొదటిగా మనకిచ్చిన అంశంలో చూసినట్లయితే దేవుని ఆశీర్వచనములను మరి మొట్టమొదటిగా దేవుడే ఒకరిని ఆశీర్వదించాడు. అది మనం చూసినట్లయితే మరి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? దాని పై వచనంలో చూసినట్లయితే 27వ వచనంలో మనకి అక్కడ స్త్రీలను మరి సృష్టి యావత్తు చేసేసినాక స్త్రీలను పురుషులను ఆశీర్వదించెను. అప్పుడు ఎట్లనగా అని దేవుడు తెలియచేస్తూ, మీరేం చేయాలంటే భూమిని నిండించి అభివృద్ధి పొందించి దానిని ఏలండి అని దేవుడు ఏం చేశాడంటే అప్పుడు వారిని ఆశీర్వదించెను. ఎప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆదాము, అవ్వ. అప్పుడు దేవుడు ఆశీర్వదించాడంట. ఏమని ఆశీర్వదించాడంటే ఈ భూమిని. ఆ ఆశీర్వచనము మరి దేవుడు పలికిన మాట ప్రతి ఒక్కటి కూడా వాగ్దానపూర్వకంగా అది నెరవేరుద్ది. ఎందుకంటే దేవుడు అనాది కాలములో మొట్టమొదటి అధ్యాయంలోనే మరి అధ్యాయంలో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో తెలియచేసినట్లు దేవుడు ఆశీర్వదించెను అనే మాటను చూసినట్లయితే మనము ఆ మాటను ఆయన ఒక వాగ్దాన రూపంలో ఇచ్చారు. ఆ వాగ్దానం అనేది మనము ఎక్కడ నెరవేరుద్దంటే మనం చూసుకుంటాము, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మనలను దుష్టత్వము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని చక్కగా మనము అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట నెరవేరుద్ది. ఎందుకంటారా? దేవుడు మాట వాగ్దానాలు ఏవి కూడా మీరు తీసి పారవేసేవి కాదండి. అవి అన్నీ కూడా అవునట్టుగా ఉన్నాయి. అంటే అవి జరుగుతాయి. దేవుడు ఫస్ట్ ఆది కాండంలో మరి చేసిన వాగ్దానం ఏంటంటే నేను ఆశీర్వదిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మాట విన్న వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మీరు ఈ లోకంలో ఉంటున్నప్పుడు మీరు దేవుని వైపు తిరిగితే దుష్టుని వైపు తిరగకూడదు అని కూడా చక్కగా రాసిందండి. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడు?
చేస్తాడంటే మనలను మనం చేసిన మేలులకు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత చెప్పలేక మనమే ఏముందిలే చిన్నదానికి కూడా చెప్పాలా అనుకుంటాం. కానీ అలా కాదంట. కృతజ్ఞత చెప్పితే దేవుడు ఇష్టపడతాడు. అందుకనే దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని చెప్పనీయకుండా మన మనసును లాగేస్తూ ఉంటాడు. అందుకని చక్కగా మరి అపోస్తల కార్యముల గ్రంథంలో మనము చక్కగా 3వ అధ్యాయము మరి 26వ వచనం చక్కగా చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. చూసారా, మరి ఎవరిని ఆశీర్వదించటానికంటే దుష్టత్వములో నుండి మళ్ళించడానికంట ఆశీర్వచనం అనేది కావాలి. ఆశీర్వచనాలు అనేవి చాలామంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉంటావు, మరి కిందవాడిగా ఉండవు, మళ్ళీ నీవు అనేక జనములకు అప్పిచ్చిదవు కానీ అప్పు చేయవు అని ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే దేవుడు ఒక షరత్ అనేది పెట్టాడు. ఏంటంటే చక్కగా ఆయన మాట అనేది వినాలి. ఆయన మాట వినకపోవటం వల్ల మరి ఆనాడు ఆదాము అవ్వను ఏదేని వనములో నుండి మరి పంపివేసినప్పుడు అక్కడ శాపం అనేది వాళ్ళకి వచ్చింది. అదే మాటను మళ్ళీ దేవుడు ఒకానొక సమయంలో మరి అదే మాటను మనకి మరి చెప్తూ ఉంటాడు. దేవుడు తర్వాత రెండవసారి దేవుడు ఎక్కడ చెప్పాడంటే అదే ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో చూస్తాము. 7 దినములను ఆయన చేసిన తర్వాతంట ఆశీర్వదించాడంట. ఏ దినమును ఆశీర్వదించాడంటే 6 దినాలు చేసేసాడు. 7వ దినాన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచారంట. మీరు చూడండి చక్కగా దేవుడు రెండవసారి ఎక్కడ చెప్తున్నాడంటే 2వ అధ్యాయంలో మొదటి అధ్యాయం 28వ వచనంలో చెప్తే రెండవసారి మరి ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడంటే పరిశుద్ధ దినాన్ని గురించి. అంటే ఆదివారమును చక్కగా పవిత్రపరిచి విశ్రాంతి దినమును చక్కగా ఏం చేశాడంటే ఆశీర్వదించాడంట. అంటే నీవు దేవుని సన్నిధిలో ఉండాలని ఆ రోజు దేవుడు తెలియచేసినట్లుగా అది దేవుని రోజు కాబట్టి దేవుని మందిరంలోకి ఎవరైతే వెళతారో ఆ ఆదివారమును ఎవరైతే నిర్లక్ష్యపరుస్తారో వారికి ఆశీర్వాదాలు అనేది ఉండదు. దేవుడు తెలియపరిచాడండి. ఎందుకంటే 7వ దినాన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. మరి ఆ ఆశీర్వాదంలోకి ఇచ్చిన ఆ గృహంలోకి నీకు వెళితే, ఆ మందిరంలోకి నీకు వెళితే ఏమవుద్ది? ఆ ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు దేనిని ఆశీర్వదించాడు. అయితే నేను అది ఎందుకు చెప్తున్నానంటే లెక్కించాలి అన్నారు కాబట్టి నీవు ఇన్ని ఆదివారాలు ఈ సంవత్సర కాలంలో 52 ఆదివారాలు మనకు వచ్చినాయి. ఈ 52 ఆదివారాలలో నీవు ఏ రోజు మరి దొంగిలించావో, నీవు ఏ రోజు నీకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావో ఒకసారి నీవు లెక్కించుకో. ఎందుకంటే అయితే దేవుడు చెప్తున్నాడు, నూతన సంవత్సరంలోకి నీవు అడుగు పెట్టబోతుండగా ఆయన అయినా సరే నీ ఎడల మరి కృప చూపిస్తూ నూతన వాత్సల్యత దినము కూడా ఆయన మన మీదంట కృప చూపించి మన మీద వాత్సల్యత చూపిస్తున్నాడంట. అంత ప్రేమ చూపిస్తున్న దేవునికి నీవు ఏమిస్తున్నావు? అందుకనే కృతజ్ఞతాస్తుతి అనేది దేవునికి చాలా ఇష్టమైనది. అయితే అదే విధముగా ఇదే మాటను దేవుడు ఆదాము అవ్వ విననప్పుడు రెండవసారికి 3వసారి ఇంకొక చాట చెప్పాడండి. ఎక్కడంటే ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ నోవాహుతో అతని కుమారులతో చక్కగా దేవుడు తెలియపరిచాడు. ఏమనంటే చూడండి, అతని కుమారుల్ని చక్కగా పిలిచి మీరు చక్కగా చెప్పాడనమాట. మీరు ఏంటంటే ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అదే మాట మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్పాడు. అదే మాటను తిరిగి నోవాహుతో 9వ అధ్యాయము 1వ వచనంలో తెలియపరుస్తున్నాడు. ఎందుకు చెప్పాడు నోవాహుతో అంటే, నోవాహు మనం చూసినట్లయితే దేవుని దృష్టికి కృప పొందినవాడుగా ఉన్నాడు. ఆ మాట మనము చూస్తూ ఉంటాము. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాము. ఆయన ఎందుకు దేవుని దృష్టికి కృప పొందాడు అంటే, కృప కలిగి దేవుని దయ, దేవుని కృప అతని మీద ఉన్నది నోవాహు మీద అంటే, అతడు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడని 7వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తాము. అయితే దేవుని ఆశీర్వాదాలను నీవు లెక్కిస్తున్న నీవు మొదటిగా దేవుని మాటను నీవు విన్నావా? దేవుని ఆశీర్వాదాలు
ఆశీర్వాదాలు ఇప్పటి వరకు దేవుని కన్నులు నీ మీద ఉన్నవి, ఇప్పటి వరకు దేవుని దృష్టి నీ మీద ఉన్నది అంటే కేవలము దేవుని యొక్క కృప బట్టి నీవు బ్రతికి ఉన్నావు. దేవుని యొక్క ప్రేమ బట్టే, దేవుని యొక్క వాత్సల్యతను బట్టే నీవు జీవిస్తున్నావు. ఈ ఆశీర్వాదాలను నీవు లెక్కిస్తున్నావా? ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తూ ఉంటాము. అక్కడ అబ్రహాముకు తెలియపరిచాడు. ఎందుకు తెలియపరిచాడు అంటే వాళ్ళు కూడా అక్కడ ఆయనను అబ్రహామును పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశమును విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల కోసము ఆయన వేచి చూశాడు. నిజంగా మనమేం చేస్తాం? కనిపెట్టగలుగుతామా? కొంచెం సమయము ప్రార్థనలో వేచి ఉండాలి అంటే మనము ఉండలేము. ఒక పని జరగాలి అంటే అది తొందరగా జరిగిపోవాలి. లేదంటే దేవుని మీద మనము నిందించేస్తూ దేవునిని మరి తూలనాడుతూ మాటలను పలుకుతూ ఉంటాము. కానీ దేవునికి అది ఇష్టమైనది కాదు. అబ్రహాముకి పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఆ దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి పిల్లలు లేరు. అయినప్పటికీ కూడా తన స్వంత జనాన్ని, తన బంధువులను విడిచి నువ్వు రా అంటే దేవుడు అసలు ఏ దేశంకి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు, ప్రదేశాన్ని కూడా చూపించకుండా, ఊరు చూపించుకోకుండా నువ్వు రా అంటే అబ్రహాము లెగిచి వెళ్ళిపోయాడు. అందుకనేనేమో అబ్రహాముకి చక్కగా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆ వాగ్దానాన్ని, దేవుడు చేసిన వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. ఆదికాండం 12వ అధ్యాయము నుంచి 2వ వచనం కాడి నుంచి మనము చూస్తూ ఉంటే మరి అక్కడ ఆ వాగ్దానం తీసుకున్న మరి అబ్రహాము చక్కగా ఏం చేశాడంటే, మరి చక్కగా దేవుని మాటను నమ్మి ఆయన ఏ ప్రదేశానికైతే వెళితే అక్కడ దేవునికి కృతజ్ఞతా స్తుతి కింద ఒక గుడారం వేసి దేవుణ్ణి ఆరాధించాడంట. మరి అలాంటి స్తుతి ఆరాధన నీలో ఉందా? కృతజ్ఞత అనేది ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇన్ని నెలలు నిన్ను కాచి కాపాడాడే, తినటానికి తిండినిచ్చి, కట్టుకోవడానికి వస్త్రమునిచ్చి, నీవు ఉండడానికి గృహమునిచ్చి, నీవు కట్టుకోవడానికి నీ భార్య నీ భర్తనిచ్చి, నీకు చక్కగా నీకు బిడ్డలనిచ్చి, నిన్ను మంచి జీవితాన్ని నీకు ఇచ్చి, ముఖ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎన్ని చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ నిన్ను ఆయన పునరుద్ధరింప చేసి చక్కగా మంచి స్వస్థతనిచ్చి, మరి దేవుడు నిన్ను ఈరోజు ఈ సజీవ లెక్కలో ఉంచి ఈ చివరి దినము వరకు చూడని వారు ఎందరో ఉన్నారు. కానీ నిన్ను చూడడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దేవునికి నీవు మరి కృతజ్ఞత చెప్పేవాడిగా ఉన్నావా? దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందుకున్న నీవు మరి ఆ ఆశీర్వాదాన్ని లెక్కించే స్థితిలో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కానీ తెలియజేస్తున్నాడు. మరి అందుకనే అక్కడ మనం చూస్తాము, అబ్రహాము గారిని చూసినట్లయితే ఆదికాండం 24 మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అన్ని విషయాలలో అబ్రహాముని బహుగా ఆశీర్వదించారంట. ఎవరు? దేవుడైన యెహోవా. ఎందుకు ఆశీర్వదించాడు? అన్ని విషయాలలో ఆశీర్వదించారంట. మరి ఈ మాటను చక్కగా ఎలియాజర్ చెప్తాడండి. తన అబ్రహాము యొక్క పనివారిలో ఒక ఎలియాజర్ను చూసినట్లయితే, ఎలియాజరు చక్కగా మరి ఇస్సాకుకి మరి వివాహం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి వివాహం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా మరి మాట్లాడుకున్న సమయంలో చెప్తాడు కదా, నా యజమానుడు మరి దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించాడని చెప్తున్నాడు చూడండి. అబ్రహాము ఆశీర్వదింప వల్ల వచ్చిందని చెప్పట్లా. అక్కడ ఎలియాజర్ కూడా ఏం చెప్తున్నాడు చూసారా? దేవుడు నా యజమానుడి మరి చూశాడు, ఆయన కృప, ఆయన కన్నులు మరి అబ్రహాము మీద ఉన్నాయి, నా యజమానుడి మీద ఉన్నాయి, కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడెను అని చక్కగా ఎలియాజరు అక్కడ మరి చక్కగా చెప్తున్నట్లు చూస్తాము. అంతలోకి ఈ మాటలన్నీ విన్న మరి రెబెకాని మరి తెలుసుకున్న లాబాను అంటాడు కదా, ఎలియాజర్ని పిలిచి చక్కగా అంటాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, నీవు బయట నిలువనేలా లోపలికి రమ్ము. ఈ వాగ్దానం మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం కదా, మందిరాల్లో కూడా రాస్తూ ఉంటారు. అయితే యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా అంటే నీవు ఆశీర్వదింపబడిన యజమానుడి దగ్గర ఉన్నావు, ఆ యజమానుడి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు, నీవు కూడా ఆశీర్వదింపబడిన వాడివే. అంటే నీవు కూడా దేవుని యొక్క మరి నీతిగా నీవు బ్రతికిన వాడివే అన్నట్లుగా చక్కగా ఎలియాజర్ని లాబాను పిలుస్తూ ఉన్నాడు. మనం ఆదికాండం 26వ అధ్యాయము మనము అక్కడ 24వ అధ్యాయంలోని మనము ఇవన్నీ మాటలన్నీ
చూస్తూ ఉంటాము. అయితే మళ్ళీ ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము చూసినట్లయితే మనకు అక్కడ ఎవరు కనిపిస్తారంటే మరి అబ్రహాము యొక్క కుమారుడు కనిపిస్తాడు. అబ్రహాము యొక్క కుమారుడు ఎవరంటే ఇస్సాకు. ఈ ఇస్సాకే చక్కగా మరి మనం చూస్తూ ఉంటాము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే ఆయనంట మరి ఏ దేశాన్ని వెళ్తుంటే ఆ దేశంలో ఫిలిస్తీయులు అసూయ చేత ఏం చేస్తున్నారంటే మరి చక్కగా తను తోకున్న బావిలన్నీ కూడా పూడ్చి వేస్తుంటే ఆయనకి చాలా బాధ కలిగిందంట. అయినప్పటికీ కూడా మళ్ళీ ఏ చోటకి వెళ్తుంటే ఆయన మరి ఎండిపోయిన స్థలంలో కూడా ఆయన తవ్వుతుంటే చక్కగా నీరు పడుతుందంట. అలాంటి చక్కగా దేవుడు అలా ఆశీర్వదించాడు. అందుకనే అప్పుడు మనకి చక్కగా 12వ వచనంలో ఉంటుంది, ఇస్సాకు విత్తనం వేసి యెహోవా మరి వేసినప్పుడు యెహోవా ఏం చేశాడంటే అక్కడ ఆశీర్వదించాడంట. మీరు మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ వచనాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయంలో మనము చక్కగా ఆ మాటను చక్కగా బాగుంటుందండి. ఎందుకంటే ఆ మాట మనము చెప్పుకోవచ్చు. మరి ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయనంట. మరి యెహోవా ఆశీర్వదిస్తేనే గొప్పతనం అనేది కలుగుద్ది. అందుకని అబ్రహామును కూడా యెహోవా ఆశీర్వదించాడు. కానీ ఎలా ఆశీర్వదించాడు అంటే మనం చెప్పుకున్నాం కదా, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో ఉంది కదా, దుష్టత్వము నుండి మనం ఏం చేయాలంటే మరలాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడే నీకు దీవెనలు ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఇన్ని సంవత్సరాలు ఉన్నామే, మాకేం ఆశీర్వాదాలు వచ్చాయి, మాకేం దీవెనలు వచ్చాయి అనుకుంటున్నావేమో. నీ లోకంలో నీవు గృహం సంపాదించుకోవటము, లేదా నువ్వు ఆస్తిని సంపాదించుకోవటం, ఒక ఉద్యోగం ఇవ్వటము, నువ్వేదో నీకు పిల్లలు కనటం, ఇదన్నీ ఆశీర్వాదాలు కాదు. మరి పిల్లలు లేని చాలామంది కూడా ఉన్నారు. అట్టి వారిని దేవుడు ఆశీర్వదించలేదా? బోళ్ళు ఆస్తినిచ్చాడు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా మరి మనం చూస్తూ ఉంటాము. మరి కొన్ని చోట్ల గుళ్ళకి ఇచ్చేసి తమ ఆస్తినంతా వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళిపోయే వారిని కూడా చూస్తున్నాం. అది కాదు, ఈ లోకపరమైన ఆస్తి కాదు. నీకు కావలసిన ఆస్తి, నీకు కావలసిన మరి ఆశీర్వచనము ఏంటి అంటే పరలోకమందు నీవు ఆయనతో కూర్చుండాలి. అలాంటి ఆశీర్వాదం కావాలి అంటే ఈ లోకంలో నువ్వు దుష్టత్వానికి దూరంగా ఉండాలి. అందుకే దేవుడు మనకి పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు దుష్టుని నుండి మమ్ములను తప్పించు అని చక్కగా ఒక మాటను చక్కగా మనం చేస్తూ ఉంటాం కదా పరలోక ప్రార్థనలో. మరి ఆ మాటను దేవుడు చక్కగా పలికించాడు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు, నీకు ఆశీర్వాదాలు రాకుండా చేసేది ఏది అంటే దుష్టత్వమే. ఆ దుష్టత్వాన్ని నీవు నీలో నుంచి తొలగించుకోవాలి. నీలో నుంచి సాతాను చేసే ప్రతి ఒక్క క్రియలను, తలంపులను, ఆలోచనలను అవి తీసివేసుకున్నప్పుడే ఆశీర్వాదాలు అనేవి వస్తాయి. నిజంగా ఆశీర్వాదం అంటే ఈ లోకంలో బహుగా ధనం ఉండటమే ఆశీర్వాదము కాదండి. ఎందుకంటే మరి దేవునిని ఎరుగని ప్రజలకు కూడా బహు ఆస్తి ఉంటుంది, అసలు విస్తారమైన ఆస్తి ఉంటుంది. అది కాదు దేవుడు చెప్పింది. నీవు నీతిగా బతకాలన్నాడు. ఆనాడు దేవుని దృష్టికి నీతిగా బ్రతికిన వారు ఎవరంటే అబ్రహాము బతికాడు దేవుని దృష్టికి నీతిగా, నోవాహు బ్రతికాడు దేవుని దృష్టికి నీతిగా, ఇస్సాకు బతికాడు దేవుని దృష్టికి మరి గొప్పగా ఉండబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉన్నాడు. మరి ఏబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూస్తాము. ఏబును మొదటే ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడంట. ఎందుకంటే ఏబు ఏ విధంగా ఉన్నాడు అంటే దానిని బట్టి ఆయన చక్కగా స్తుతి చెల్లించాడు. యెహోవానే ఇచ్చెను, యెహోవానే తీసుకునిను, ఆయన నామానికే స్తుతి కలుగునుగా. కానీ మొదటి అధ్యాయంలో మనము ఏబు పలుకుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అంటే అలాంటి ఆశీర్వాదాలు ఎంతైతే నువ్వు ఈ లోకంలో సంపాదించుకోవటం ఆ ఆశీర్వాదము కాదు, కానీ పరలోకమందు దేవునిని నీవు సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలి అంటే నీవు దేవుడు ఏం చెప్పిన మాటను నీవు చేయాలి. ఆయన ఏం చెప్పాడు అంటే ఆయన చిత్తాన్ని చేయమని చెప్పాడు. ఆయన చిత్తము ఏమిటంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కోసము మనము ఏం చేసేవారిలాగా ఉండాలి, మరి ఆయన కోసము మనము నిరంతరము స్తుతించే బిడ్డలుగా ఉండాలి. అందుకే యథార్థవంతులు మరి స్తుతి చేయుట శోభస్కరము అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. దావీదును చూసుకున్నట్లయితే ఆయన ఎన్ని ఆశీర్వాదాలునండి. అసలు
ఆయన బ్రతుకంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడేమో. అందుకని అసలు ఆయన మాటల్లో మనం వర్ణించలేము. అసలు దావీదుని దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే ఆయన కృతజ్ఞత అనేది మర్చిపోడంట. కృతజ్ఞత అనేది మర్చిపోకపోతే ఇంకొకసారి దేవుడు కూడా నీవు ఏ రోజైతే నీకు ఏ చిన్న పని జరిగిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తావో మరుసటి రోజే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కృతజ్ఞత చెల్లించినప్పుడు సంతోషపడి బహు ఆనందంతో నీకు ఇంకొక కార్యం చేయడానికి ఆయన సంసిద్ధుడవుతాడు. ఈ లోకంలో ఆశీర్వాదాలనే కాదు, కానీ పరలోకంలో నువ్వు ఆశీర్వాదం అనేది పొందుకోవాలి. అలా అందుకని చక్కగా మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే ఆశీర్వాదంనకు కారకులగుటకు మీరు పిలువబడితిరి. అంతేగాని ఈ లోకంలో ఉన్న శాపం అంటే సాతాను క్రియలకు కాదు మీరు పిలువబడింది. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సువార్తను మీరు తెలియజేయడానికి మీరు పిలువబడితిరి. సువార్త చెప్పే ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తము నెరవేర్చేవారే. దేవుని చిత్తము నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా దేవుని వాగ్దానాలు వారి దృష్టిలో వారిలో జరుగుతాయి అని చక్కగా తెలియపరిచారండి. మనము కూడా కొన్ని విషయాలలో మనము కూడా ఏ విధంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసే కార్యాలను మనము కనిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం కనిపెట్టుకోకపోతే దేవుడు మెచ్చుకొని మనకి ఏ కార్యం కూడా చేయడు. మనం చూస్తూ ఉంటాం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే తన్ను వెదుకు వారికి ఆయన ఏం చేస్తాడంట, ఫలము దయచేస్తాడంట. నువ్వు వెతికే వ్యక్తిగా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఆయన దొరికినప్పుడే మీరు ఆయనను పట్టుకోండి అన్నట్లుగా ఆయన వెతికితే ఆయన నీకు ఫలాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే దేవుడు నిన్ను నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉంటాడని చక్కగా రోమీలకు రాసిన పత్రికలో చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే దేవుడు నువ్వు నమ్ముకుంటే దేవుణ్ణి ఆయన నిన్ను ఆదుకుంటాడంట. అదే విధముగా కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన దయాళుడు. అందుకనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని 107వ కీర్తనే కానీ జనములలో ఆయన కార్యము తెలియజేయుడి అని 105వ కీర్తనే కానీ 103వ కీర్తనలు అయితే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయనకేం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 100వ కీర్తనలో అయితే ఆయన ప్రజలము మనము ఆయన మేపు గొర్రెలము కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో మనము ప్రవేశించాలంట. చూసారా దేవుడు చేస్తున్న కార్యాలను నీవు ఏ విధంగా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలను నీవు ఎన్నో పొంది ఉన్నావు. వాటిని లెక్కించి దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిలా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన లెక్కించిన ఎన్నో, అందుకే లెక్కించలేని స్తోత్రములు నీకే దేవా అని చక్కగా ఒక భక్తుడు పాడుతున్నాడు. ఎన్ని చేసావయ్యా, మా దృష్టిలో మేము లెక్కించడానికి కూడా అర్హత అనేది లేదు. అసలు ఆ లెక్కలో మేము లెక్కించడానికి కూడా అసలు ఒక బుక్ పెట్టుకున్న మనకి రాసుకోవడానికి అది కూడా చాలదు. ఎందుకంటే దినము కూడా ఆయన వాత్సల్యత మన మీద చూపుతున్నాడు. విలాప వాక్యాల్లో చక్కగా రాస్తున్నాడు. అంతగా దేవునిలో చక్కగా రాస్తూ విలాప వాక్యాల్లో ఎంత చక్కగా రాస్తున్నాడంటే ఆయన దినము కూడా మన మీద వాత్సల్యత చూపుతున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయును అన్నట్లుగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా చెప్తున్నాడు. విలాప వాక్యాల్లో కూడా చూసినట్లయితే ఇర్మియా చక్కగా రాస్తున్నాడు అనమాట. తన కన్నీటి ప్రవర్త అయినా కానీ చక్కగా యవనస్తుడే అయినా, అందుకనే చక్కగా ఏం రాస్తాడో తెలుసా, యవ్వన కాలమందు నీ కాడి మోయుట నరునికి మేలు. యవనస్తుగా ఉన్నప్పుడు నీవు దేవుని కాడి మోసే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి ఈరోజు నేను ఈ మాట తెలియచెప్పడానికి ఆశ్చర్యం. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు యవ్వన కాలంలోనే తను క్రీస్తుకి పట్టబడినప్పుడు క్రీస్తు ఆయనకి ఎంతో ఆస్తి ఉన్నా రోమా సామ్రాజ్యంలో ఆయన ఒక అధికారిగా ఉన్నప్పటికీ ఆయన మొత్తం విడిచిపెట్టేసి సమస్తము కూడా నష్టపరుచుకుని దేవుని దృష్టిలో అది నీచమని అనుకుని
ఆయన ఏం చేశాడంటే మరి దేవుని కోసము తన్ను తాను ఎలా, అసలు మనం చూస్తాం కదా, అనేక సార్లు అంట త్రోయబడ్డాడంట, మరి నలుగగొట్టబడ్డాడంట, మరి కొరడాలతో కొట్టబడ్డాడంట, నిందల పాలయ్యాడు. కొన్నిసార్లు అయితే ఆయన చనిపోయారని పక్కన కూడా పడేసేసిన సమయాల్లో కూడా ఆయన అంతగా దేవుని సువార్త చేశాడు. అయినా సప్పటికి కూడా ఫిలిప్పీ సంఘానికి చక్కగా రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు 10 నుంచి మనకి 23 వచనాలు అయితే ఇచ్చి ఉన్నారు. ఫిలిప్పీ సంఘంలో చక్కగా రాస్తున్నాడు. మంచిగా చక్కగా ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుంచి చూసినట్లయితే, నన్ను గూర్చి మీరెన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసితిరి, కానీ తగిన సమయం దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనెలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నుండ నెరుగుదును, సంపన్న స్థితిలో నుండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటను, ఆకలగొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచును వాని యందే నేను సమస్తము చేయగలను. చూసారా, అపోస్తుల కార్యములలో చక్కగా మరి అపోస్తుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం అంటేనే ఒక అమూల్యమైన సంఘం అంటండి. మరి పౌలు గారు ఎప్పుడైతే సువార్త చేస్తున్నాడో ఆయన సువార్తలో మరి ముఖ్యముగా సహాయం చేసినది ఎవరు అంటే ఫిలిప్పీ సంఘము. మరి మాసిదోనియా సంఘము పేదదైనప్పుడు కూడా చేసిందని కూడా కొన్నిసార్లు రాసి ఉంది. అయితే మరి ఫిలిప్పీ సంఘం అంట ఆ పౌలు గారికి సువార్త విషయంలో మంచిగా చక్కగా నన్ను ఆదుకున్నారు అని వాళ్ళు చేసిన మేలును గురించి చెరసాలలో ఉన్న పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. అదిగో మీరు పలాని సమయంలో నేను సువార్త చేస్తున్నప్పుడు నాకు మీరు ఎంతగానో సహాయం చేశారు, నన్ను ఎంతగానో మీరు ఆదరించారు, కాబట్టి నేను చక్కగా మీ గురించి నేను సంతోషపడుతున్నాను. కాబట్టి నేను ఈ ఉత్తరం మళ్ళీ మీకు రాస్తున్నాను. మళ్ళీ నేను చెరసాలలో ఉన్నాను, నా గురించి మీకు తెలియక మళ్ళీ సహాయం మీరు ఆగిపోయారు కదా, ఆగిపోయిన సహాయం మళ్ళీ నేను మరి చెరసాలలో ఉన్నానని తెలియచేస్తూ వాళ్ళకి మరి సహాయం చేసిన తర్వాత మరి పౌలును చెరసాలలో వేసినప్పుడు కొన్ని రోజులు అయిపోయినాక ఆయన పౌలు గారు ఎక్కడున్నాడో ఈ ఫిలిప్పీ సంఘానికి తెలియలేదంట. తెలియనప్పుడు పౌలు గారు వెంటనే ఆ ఉత్తరాన్ని రాశారు. నేను పలానా చెరసాలలో ఉన్నాను, పలానా దగ్గర నేను ఉండి ఈ ఉత్తరాన్ని మీకు రాస్తున్నాను. నేను మంచిగా ఉన్నప్పుడు మీరు నన్ను ఎలా ఆదరించారో, నన్ను ఏ విధంగా ఉన్నారో అని చక్కగా ఆయన మొదటిగా ఏ విధంగా వారిని ఆదరించారో ఫిలిప్పీ సంఘం, అందుకని కృతజ్ఞతతో మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చక్కగా లేఖ రాశాడంట. మరి నిజమే కదా, నీవు అలా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకనే 10 మంది కుష్ఠరోగులు వస్తే మరి 10 మందిలో ఒక్కడు మాత్రమే వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడంట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో ఈ 10 మందిని నేను స్వస్థపరిచాను కదా, మరి ఒక్కరే వచ్చారే అని అడిగినప్పుడు ఈ అన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడా అని అడుగుచున్నాడు కదా. మరి చూసారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే వాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టము. దేవుడు కూడా నీ ఎడల ఇంకా కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే నీవేం చేస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి యాకోబును మనం చూసినట్లయితే మరి యాకోబును మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం 32వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ యాకోబు మరి తిరిగి బేతేలుకు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే మరి ఆయన 20 సంవత్సరాల పాటు మరి అక్కడ ప్రదేశంలో ఉండిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి తన అన్నను చూడటానికి మరి వస్తుంటే అన్ననికి మళ్ళీ ఎక్కడ చంపేస్తాడని భయమేసి భయపడుతున్న సమయంలో చక్కగా తనకున్న ఆస్తిని పనివారిని అన్నీ పంపిస్తాడంట. పంపించేసినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటాము కూడా, మరి అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు అక్కడ చెప్తా ఉంటాడు ఒక మాట ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను వెళ్ళనంటాడు. చూసారా, అక్కడ యెబోవు రేవు దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే మరి యాకోబు యొక్క కాలును ఎరగొట్టినట్టు తొడగూటిని మరి ఎరగొట్టినట్టు మనము
చూస్తూ ఉంటాము. అక్కడ మనం ఎందుకంటే అతనికి అప్పటి నుంచి ఒక కర్ర అనేది ఆయన చేతిలోకి వచ్చిందంట. ఆ కర్రే మరి దేవుడైనా మరి మరి గుర్తుగా మనం యేసుక్రీస్తుని గుర్తుగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఎప్పుడైతే నీ జీవితంలో ఇరగగొట్టబడిన అనుభవాలు ఉంటాయో, అందుకే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని తెలియచేశాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాము మనము. మరి 14వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాము, 15వ అధ్యాయంలో కూడా చూస్తూ ఉంటాము. ఏంటంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఏం చేశాడంటే విరిచి ఆశీర్వదించాడంట. ఎప్పుడు విరిచిన తర్వాతే ఆశీర్వాదం అనేది వస్తుంది. నీ కుటుంబంలో కూడా నీ మనసులో కూడా నీవు విరగగొట్టబడిన మరి సమయంలోనే నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. నువ్వు అలా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. విరగొట్టకూడదు పరిస్థితుల నుంచే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి అనేక మాటలు, నిందలు, అవమానాలు పడుతున్న అబ్రహాముకి 99 ఏండ్ల వయసులో కుమారుణ్ణి ఇచ్చాడు. మరి అప్పుడు అందరూ అనుకున్నారు కదా, నవ్వుకున్నారు. తన సొంత మరి శారా కూడా నమ్మలేదు. అలాంటి సమయంలో తను బాధతో మాటలతో గుచ్చుకుని దేవుడు రమ్మన్నాడు, వచ్చేమే, మాకు బిడ్డలు లేరు కదా, ఏమీ లేదు కదా అని వాళ్ళు ఎన్నో మాటలు పడ్డారు. ఆ సమయంలో దేవుడు నిన్ను ఆకాశ నక్షత్రాలు రా బయటికి రా అని చక్కగా చూపించి, ఆకాశాన్ని ఇసుకని మొత్తం భూమిని చూపించి నీ సంతానము ఈ విధంగా ఉంటారని తెలియపరిచాడు కదా. మరి విరగొట్టబడిన అనుభవంలోకి నీవు ఉన్నట్లయితే నీకు ఆశీర్వాదం అనేది నీకు సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని చక్కగా రాస్తూ ఉన్నాడు, మరి యవ్వన కాలంలోనే మరి దేవుని యొక్క కాడిని మోయగాలి. నువ్వు వృద్ధుడైనా సరే నీకు మరి దేవుని కాడి మోయటం అనేది నీకు కుదరదు. కాబట్టే యవన కాలంలో మరి యాకోబుని కూడా చక్కగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ముఖ దర్శనం కలిగాడు. పెనుయేలు అనుభవం అనేది మరి యాకోబుకు కలిగింది. మనం రోమీలకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉంటాము. 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినట్లయితే 15వ అధ్యాయము 29వ వచనాన్ని చూసినట్లయితే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదుము. ఇక్కడ చూసినట్లయితే ఫుట్ నోట్లో సువార్త ఆశీర్వాదంతో. చూసారా, అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే ఆశీర్వాదము అంటే ఏంటంటే సువార్త ఆశీర్వాదం అనేది దానితో వస్తున్నాడంట పౌలు. ఆశీర్వాదం అంటే సువార్తను నీవు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఇదిగో మరి నేను త్వరగా రాబోచున్నాను, నేను ఏ విధంగా నేను సిలువ వేయబడి మరి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యానో ఈ వార్తను మీరందరికీ ప్రకటించమని మరి శిష్యులకు తెలియచేసినట్లు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ వార్తను తెలియజేయడని యోహాను సువార్తలో మనం చెప్పినట్లుగా 21వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మరి అలా చెప్పినట్లుగా మరి నీవు ఈ సువార్త ఆశీర్వాదం అనేది నీవు కలిగి ఉన్నావా? ఈ లోక ఆశీర్వాదాలు అనేవి నీకు శాశ్వతం కాదు. నీవు చేసి ఇన్ని సంవత్సరాలలో నీకు దేవుడు నీకు ఇప్పుడు నువ్వు వింటున్న నీవైనా నేనైనా సరే, నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలలో నేను సువార్త ఆశీర్వచనము పొందుకోగలిగానా? ఒకసారి ఆలోచన చేయండి, అది లెక్కించండి మీరు. ఎందుకంటే నీకు ఆరోగ్యం విషయంలో వచ్చింది, ఓకే, ఇహపరములో దేవుడు ఉండాలి. ఇహపరము కూడా ఆశీర్వదించే దేవుడే, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని అబ్రహాంని ఇహపరమును ఆశీర్వదించాడు, మరి ఏబును ఇహపరమును కూడా ఆశీర్వదించాడు, ఇస్సాకును కూడా ఇహలోకమందు ఆశీర్వదించాడు. మనం చూసుకుంటే అలా ఎంతోమంది వ్యక్తులు, చాలామంది వ్యక్తులు ఉన్నారు కానండి, మనకి టైం సరిపోదు. కానీ మనకిచ్చిన బైబిల్ పాఠంలో కొంతమంది పేర్లు మాత్రమే నేను మీ ముందు పెడుతున్నాను. నోవాహును ఆశీర్వదించాడు, మరి ఈ విధంగా ఏబును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు. మరి ఈరోజు మరి ఆశీర్వాదానికి నిన్ను పిలుస్తున్నాడు. అందుకే మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలవబడితిరి అని చక్కగా దేవుడు తెలియచేస్తున్నాడు. మరి అట్టి ఆశీర్వాదం నీవు పొందుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనకి సువార్త పాఠం ఇచ్చి ఉన్నారు కదా. మరి లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తారంటే ఒక విధవరాలు కనిపిస్తుంది. ఈవిడ ఏం చేస్తుంది అంటే, భేదాన్ని కాదులేండి, విధవరాలు ఉంటుంది, విధవరాలని పెట్టారు. ఈవిడికి ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడంట, అతడు చనిపోయాడు. ఇది మనం ఈ సువార్తలో చూస్తున్నట్లయితే మనకి ఉపమానాలు చక్కగా దేవుడు చెప్తూ ఉంటాడు. ఈ లోకా సువార్త మొత్తంలో మనకి యేసుక్రీస్తు ప్రభువారు 18 ఉపమానాలు అనేవి ఉన్నాయి. దానిలో ఇది ఒక ఉపమానం అనమాట. అయితే ఈ విధవరాలికి ఒక్కడే కుమారుడు
కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడంటే చనిపోయాడు. చనిపోతుంటే మోసుకుని వెళుతున్నారు. అక్కడ ఊరి గవిని దగ్గరికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా వస్తున్నారు. వస్తున్న సమయంలో ఈ పాడి మోసుకొబడుతున్న ఈ యవనస్తుడిని మరి దేవుడు చూసి మరి ఏం చేశాడంటే మరి మంచాన్ని కింద పెట్టమని చెప్పి చక్కగా యవనస్తుడిని లెమ్మని లేవంగానే ఆ యవనస్తుడు లేచి కూర్చుని మాటలాడసాగినంట. మరి అక్కడే మనం చూస్తాం న్యాయిన్ అనే మరి గ్రామంలో అక్కడ కూడా మరి అక్కడ యాయిరు యొక్క కుమార్తెను కూడా మరి బాగు చేసినట్లు మనము చూస్తూ చనిపోయిన అమ్మాయిని లేపినట్లు కూడా మనము చూస్తూ ఉంటాము. లాజర్ని కూడా చనిపోయిన వ్యక్తిని లేపినట్లు చూస్తాము. ఎందుకంటే వీళ్ళందరూ మళ్ళీ చనిపోయారు. కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు చేసే కార్యాలు మనము ఇతరులకు తెలియచెప్పాలి. అయితే ఆ వార్త అంట మరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే మహిమపరిచారంట. ఈ మాట మనకి కావాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యమును బట్టి ఆ వార్తను బట్టి అక్కడున్న వారందరూ కూడా ఏం చేశారంట దేవుణ్ణి మహిమపరిచారంట. చూసారా? ఆ మహిమ ఆయనకే చెల్లాలి, ఆ ఘనత ఆయనకే చెల్లాలి. అలా మహిమ చెల్లించి ఆయనను స్తుతిస్తే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఇంకా ఆశీర్వదించడానికి ఆయన మనల్ని ముందుకి మరి చక్కగా నడిపిస్తూ ఉంటాడు. అందుకనే మనకిచ్చిన మరి ఉత్తర పవిత్ర పాఠ్యభాగంలో చూసినట్లయితే కీర్తన 66వ కీర్తనలో చూస్తూ ఉంటాము. ఇది కీర్తనలో మనం చూసినట్లయితే చక్కగా మరి ఇది చక్కగా దేవుడు చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన చేసిన కార్యాలను బట్టి సర్వలోకము సర్వ సృష్టి కూడా స్తుతిస్తుందంట. మరి నీవు స్తుతిస్తున్నావా అని తెలియపరుస్తున్నారు. మరి నిజముగా అలాంటి స్తుతి కలిగి జీవించాలని దేవుడు ఈరోజు నన్ను ఈ రోజు వరకు మనల్ని మరి ఈ విధంగా ఉంచాడు. అందుకని మనం చూసినట్లయితే మరి ఆశీర్వాదానికి మనము వారసులు అవటానికి పిలువబడ్డాం. అందుకనే మరి చక్కగా మనం చూసుకున్నాం కదా. మొన్న కూడా మనం తెలియజేసుకున్న లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తాం కదా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని మరియను చక్కగా మరి ఎలిజబెత్ కొనియాడినట్లు చూస్తూ ఉంటాము. నిజమే కదా. మరి నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తి అంటే ఆవిడ పేదరాలే కదండి. ఆవిడకి ఆస్తి ఉందా? మరియమ్మ గారి తల్లికి వడ్రింగ్ పని చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళకు ఆస్తి కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆశీర్వాదం అంటే మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, ఇహపరమైనది కాదు, సువార్త కలిగి భారము కలిగి సువార్తను ప్రకటించే ఆశీర్వాదం మనం చదువుకున్నాం కదా. అందుకే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసుకున్నాం కదా. మరి అది అన్నమాట, సువార్త భారముతో సువార్త ఆశీర్వచనముతో నేను మీ దగ్గరికి వస్తాను అని పౌలు రోమీ సంఘానికి తెలియజేస్తున్నాడు. మరి నీవు మరి ఇంటికి అడుగు పెడుతున్నా సరే సువార్త ఆశీర్వచనంతో నీవు వెళుతున్నావా? నీవు ఆశీర్వాదాన్ని లెక్కిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతి అనేది చెల్లిస్తున్నావా? ఒకసారి నీవే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాము, కుష్టి రోగి వచ్చి ప్రభుని నీకు ఇష్టమైతే స్వస్థపరచమంటే అక్కడ స్వస్థపరిచినప్పుడు అక్కడ ఆయన మహిమ మరి అందరికీ కూడా మరి వెళ్ళిందంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే సమరయ స్త్రీకి తన జీవితం అంతా తెలియపరిచినప్పుడు తను కూడా వెళ్ళి ఏం చేసిందంటే తన ఊరి వారందరికీ చెప్పి దేవుణ్ణి అక్కడ మహిమపరిచిందంట. ఎందుకంటే తన జీవితంలో పాపపు జీవితం విడిచిపెట్టింది. అందుకే దుష్టత్వం నుండి మీరు తొలగటే మరి దేవుని యొక్క ఆశీర్వచనము అన్నట్లుగా మరి ఆవిడ పాపము నుంచి విడిచిపోయింది. విడిచిన తర్వాత తనకి దేవుణ్ణి మహిమపరిచింది. మరి నీ పాపరోత జీవితము నీవు విడిచిపెట్టి దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు నీకు ఆశీర్వదించడానికి నీవు ముందుగా నిన్ను ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే సువార్త విషయంలో నీవు భారము కలిగి ఉన్నాడు. అందుకే విలాప వాక్యాల్లో ఇర్మియాగా రాస్తున్నాడంటే ఆషామాషా కాదండి. ఆయన రాస్తూ యెహోషువ దగ్గర 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమనంటే నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నిన్ను మరి ముందుగానే ఏర్పరచుకున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ కూడా విలాప వాక్యాల్లో కూడా నేను నిన్ను విడనాడు వాడు కాడు, ఎందుకంటే ఆయన మరి వాత్సల్యత ప్రేమ కలిగిన వాడు, కృపా సమృద్ధి వలన మన ఎడల జాలి పడుతున్నాడు. కాబట్టి ఆయన కాడి మీరు మొయ్యండి అంటున్నాడు. ఆయన కాడి ఎంత సులువుగా మరి భారముగా ఉంటుందని ఒకసారి చెప్తున్నారు. మరి అదే విషయంలో మనం చూసినట్లయితే మరి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఆయన కాడి అంట మరి భారమైనది సులువైనది కాదు అని తెలియపరుస్తున్నారు. చూడండి, ఒకసారి ఆలోచించండి. మనము చూస్తూ ఉంటాము
మరి 10 మంది కుష్ఠరోగుల గురించి కూడా మనము తెలియచేసుకున్నాం. ఈ విధంగా చూస్తే ఆశీర్వదింపబడిన వారు అనేక మంది ఉన్నారు. అయితే మనము ఈ ఆశీర్వాదానికి కారకులుగా పిలువబడిన మనము దేవుని ఆశీర్వాదాలను గుర్తు చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమిచ్చినా సరే, ఎంత చెల్లించినా సరే మనము అసలు ఎంత అందుకే దావీదు 116 కీర్తనలో చక్కగా రాస్తున్నాడు, ఎంత మేమేమిచ్చినా, ఎంత గోడెల్ని, ఎంత ఆస్తిని, ఎంత దానం ఇచ్చినా అది వ్యర్థమేనయ్యా. కానీ మనం ఇమ్మని కోరుకుంటున్నాడు తెలుసా? విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను ఈ సంవత్సరం మొత్తం కూడా నన్ను ఎంతగానో కాచి భద్రపరిచావు, నా కుటుంబాన్ని, నన్ను. కానీ నీ సువార్త విషయంలో నీ ఆశీర్వచనం నేను కోల్పోయానయ్యా, నీ ఆశీర్వచనాన్ని నేను కోల్పోయానయ్యా, నీ సువార్త విషయంలో నేను బాగా వెనకబడిపోయానయ్యా. అది నేను చెప్పుకోలేక ఈలోక ఆశీర్వాదాలని అడుగుతున్నానే కానీ నీ సువార్తను నేను ఇతరులకు తెలియచెప్పడంలో, మరి పౌలు చెప్పాడు కదా, మరి సువార్తలో నేను సువార్త భారముతో, సువార్త ఆశీర్వచనంతో నేను నీ వద్దకు వస్తానంటున్నాడు కదా ప్రభువా. ఆ ఆశీర్వాదం నేను కోల్పోయినయ్యా, అది నాకు కావాలి కదా. ఈ లోకంలో ఉన్నవన్నీ క్షేమైనవి, ఇవన్నీ పోతాయి, కానీ నేను ఆత్మ నీ దగ్గరికి వస్తుంది. మరి మీరు లెక్క అడిగినప్పుడు నేను అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకునే దానిలా ఉన్నానా? మరి నూతన సంవత్సరం అడుగు పెడుతున్న నీవు ఒక వాగ్దానం అనేది తీసుకో. దేవుడు ఇచ్చే వాగ్దానాన్ని నువ్వు నమ్ము, ఆ వాగ్దానం ప్రకారము నువ్వు జీవించు. అలా జీవించినట్లయితే దేవుడు నన్ను మన కుటుంబాలను ఆశీర్వదించి నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వచనాలతో మనలను నడిపించడానికి దేవుడు ముందుకి మనల్ని ఇంకా నడిపిస్తూ ఆయన పరిచర్యలలో, ఆయన సువార్త భారంతో మనందరము కూడా కలిగి ఉంటూ ఆయన కాడిని మోసే వ్యక్తులుగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇహలోక ఆశీర్వాదాలు మనకి ఎన్ని ఉన్నా వ్యర్థమే. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోద్ది? ఒకసారి ఆలోచించండి. నీకున్న సమయము ఆయన కాడిని మోసే వ్యక్తిగా ఉన్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలే కానీ, నీ భర్తే కానీ, నీ భార్య కానీ, నీకున్న బంధుమిత్రులే కానీ, నీ తల్లిదండ్రులే కానీ ఎవ్వరు కూడా నీతో రారు. నువ్వు చనిపోయినప్పుడు ఒక్క నిమిషంలో నిన్ను తీసి బయట పడేస్తారు. పడవేసేసి నిమిషంలో నీ గృహంలోనే కూడా ఉంచరు. నేను బయట తీసేయండి అంటారు. కానీ నీ దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన సమయంలో నా కాడిని నీవు మోసావా, నా సువార్త భారం నీవు కలిగి ఉన్నావా, అలాంటి ఆశీర్వచనము నీవు కలిగి ఉండాలి అని దేవుడు ఈరోజు ఈ సంవత్సరంలో ఈ కొత్త మాటతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో ఒకసారి ఆలోచించి దేవుని సువార్త భారం కలిగి మనందరం ఉండాలని కోరుకుంటూ, ఈ మాటల్లో తప్పులుంటే మరి పెద్దలు మీరందరూ కూడా పెద్ద పెద్ద దైవజనులైన వారు ఉంటారు, మరి అనేక మంది సువార్త జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, అలాంటి వారందరూ వింటున్నారు. కానీ ఈ చిన్న మాటల్లో తప్పులుంటే దయతో మన్నించి క్షమించి ఈ మాటలు మీరు అంగీకరించవలసినదిగా యేసుక్రీస్తు నామమున తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.